పెళ్లి పుస్తకం నా ప్రిన్సెస్ ని ఇంకొక మాట అంటే నీ ప్రొఫెషన్ గురించి కూడా ఆలోచించకుండా నా పవర్ ఏంటో చూపిస్తాను. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కళ్యాణ్. ఈ అభిలాషను నమ్మి నన్ను అవమానిస్తున్నావు. తన మాటలకు విలువిచ్చి మన రిలేషన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇంతవరకు వచ్చాక నీ రిలేషన్ వద్దు, లీగల్ గా ఏ సపోర్ట్ వద్దు. నీకన్నా బెస్ట్ లాయర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. లైఫ్లో నువ్వు నా కంపెనీకి కాదు కదా, నా కాంపౌండ్లోకి కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఇన్ని రోజులు మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది అని ఆలోచించేదాన్ని. ఈ రోజు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. మీ ఇద్దరిలో ఒక సిమిలారిటీ ఏంటో తెలుసా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మీ గుణం. ఒక మనిషిలో కమర్షియాలిటీ తప్ప మంచి చెడు చూడటం మీకు లేని లక్షణం. చాలా గొప్పగా అనాలిసిస్ చేసాం కానీ ఇక బయలుదేరు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? మర్యాదగా బయటికి వెళ్తావా, లేదంటే సెక్యూరిటీని పిలిపించి మెడ పట్టి బయటికి గెంటించమంటావా? వెళ్ళు. థ్యాంక్ యూ కళ్యాణ్. ఈ మాత్రం ప్రేమ నటించకపోతే నువ్వు నమ్మవని నాకు తెలుసు. మిడిల్ క్లాస్ ప్రిన్సెస్. నీ నాటకాలు తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు డియర్ బిలియనీర్. వదిన మీద కోప్పడినందుకే వీధికెక్కి రచ్చ చేశావు. రేపన్న రోజున హారిక కోసం నిన్నేం చేసినా నోరు మూసుకొని ఉండాలంటే ఈ బ్లైండ్ లవ్, బ్లైండ్ సపోర్ట్. నీ లవ్ డ్రామాలన్నీ హారిక కోసమని తెలుసు కళ్యాణ్. నువ్వు నటుడు అయితే నేను ముసళ్ళ పండగ చూపించే మహానటిని. హరిప్రసాద్ గారు. హలో సార్. అమ్మా సాక్షి, రేపు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా. అది చాలా మంచి ఆర్గనైజేషన్. నీ గురించి మొత్తం చెప్పాను. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. జస్ట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి రావడమే. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. సరే సార్. సార్, అకామిడేషన్ పరిస్థితి ఏంటి? క్వార్టర్స్ ఉంటాయా, లేక డైలీ అప్ అండ్ డౌన్ చేయాలా? స్కూల్కి దగ్గరలోనే వాళ్ళు ఇల్లు ఇస్తారు నందు. సాక్షి, అక్కడ నీకు మీ అమ్మగారికి ఏ ప్రాబ్లం ఉండదు. రేపు ఇంటర్వ్యూకి కూడా వాళ్ళ కారు పంపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కాదమ్మా, ఇంటర్వ్యూ సక్సెస్గా క్లియర్ చేశాక అప్పుడు చెప్పు. సరే సార్. మంచిదమ్మా, ఉంటాను. ఉంటానందు. ఓకే సార్. అమ్మా, విన్నావు కదా, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. జాబ్ కన్ఫర్మ్ అయినట్టే హరిప్రసాద్ గారు చెప్పారు. అంతా ఓకే అయితే 2-3 రోజుల్లో మనం కూడా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి. సరేనమ్మా. ఇంటర్వ్యూకే కార్ వస్తుందంటే మంచి ఆర్గనైజేషన్ అనుకుంటా. హరిప్రసాద్ గారి రిఫరెన్స్ కదా, ది బెస్ట్ ఉంటుంది. సాక్షి, ఆల్ ద బెస్ట్. అమ్మమ్మ, అమ్మకి జాబ్ వస్తే మీరిక్కడి నుండి వెళ్ళిపోతారా? అవును సిద్ధు. ఇక్కడి నుండి వెళ్ళిపోయి జాబ్ చేయడం ఎందుకు? అమ్మమ్మ, పప్పాతో నువ్వు మాట్లాడావనుకో, అమ్మని ఎక్కడికి పంపించొద్దని చెప్పు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంది లక్ష్మి గారు. సిద్ధు సాక్షి మీద ప్రేమ కొద్దీ
ఏదైనా మాట్లాడితే చాలు నందుకి వెంటనే కోపం వస్తుంది. ఇప్పుడు కూడా సాక్షి ఉద్యోగం వచ్చిన దానికన్నా ఇక్కడి నుంచి బయటికి వెళ్తుందనే సంతోషిస్తున్నాడు. వెల్కమ్ కళ్యాణ్ గారు. హాయ్ కళ్యాణ్. హాయ్ హారిక గారు, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. నా కోసం వస్తున్న స్పెషల్ పర్సన్ కోసం ఈ మాత్రం రెడీ అవ్వకపోతే బాగోదు కదా. డైమండ్కి పాలిష్, దేవతకి ఆర్నమెంట్స్ అవసరం లేదు హారిక గారు. మీ మగాళ్ళంతా ఒకటేనా? అమ్మాయిల్ని చూడగానే కవిగా మారిపోతారా? అమ్మాయిల్ని కాదు హారిక గారు, అందమైన అమ్మాయిల్ని. ప్లీజ్ నోట్. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటారా? ఏ ఎందుకు అడుగుతున్నారు? ఓ గాట్ ఇట్. మీలా ఉడ్బీతో ఉంటాను అనుకున్నారా? నో, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. సరే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడేం వద్దండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి వద్దంటే ఎలా? తీసుకోండి. ఆ రోజు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు నేను కూడా ఇలానే అంటే మీరు కోప్పడ్డారు. అంటే ఇప్పుడు మీరు కూడా కోప్పడతారా? కోపమా? ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే కోపం రావడం లేదండి. ఈ అండీలు మీరులు కాకుండా ఫ్రెండ్స్లా పేర్లతో పిలుచుకుందామా? షూర్ హారిక, వై నాట్? దట్స్ బెటర్ కళ్యాణ్. దీని స్పీడ్ చూస్తుంటే అనుకున్న దానికన్నా ముందే నా దారిలోకి వచ్చేలా ఉంది. జ్యూస్ తీసుకో కళ్యాణ్. సారీ 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 కళ్యాణ్, సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సారీ, చూసుకోలేదు. నిన్ను ఈ మత్తులోనే ఉంచి నిజాలు రాబట్టడమే నా ప్లాన్ కళ్యాణ్.